This is a Teja News Television broadcast. ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఆలూరు నియోజకవర్గంలో స్వచ్ఛ రథంను శనివారం ప్రారంభించారు. వైకుంఠ జ్యోతి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలలిత, టీడీపీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య, తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ చిన్నహేట శేషగిరి పాల్గొన్నారు. స్వచ్ఛరథం ద్వారా గ్రామాల్లో పొడి చెత్త, తడి చెత్త వేరువేరుగా సేకరించబడుతుందని తెలిపారు. ప్రతి ప్రాంతానికి ఈ వాహనం చేరుకుంటుందని, ప్రజలు చెత్తా చెదారం అందజేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డిప్యూటీ ఎంపీడీఓ చక్రవర్తి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి వద్ద చెట్లు నాటాలని, చెట్లు నరకవద్దని ఎంపీడీఓ విజయలలిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, హెల్త్ డిపార్ట్మెంట్ మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. 3వ శనివారం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తుంది, కానీ ప్రజల్లోనే అవగాహన లేదు. అది మన బాధ్యత. అది ఆఫీసర్స్ చెప్తారు, వాళ్ళు చెప్తారు, ఎంతవరకు ఉన్నా వాళ్ళ బాధ్యతగా చెప్తున్నారు. కానీ ఇందాక ఈ క్లాసుల గురించి మా కన్వీనర్ గారు చెప్పారు. దయచేసి పంచాయతీ వాళ్ళు దాన్ని ప్రతి ఒక్కరికి వాళ్ళకి బుట్టలు ఇవ్వండి. వాళ్ళు వేయకపోతే వాళ్ళ మీద కనీసం ఏదో ఒక చర్యలాగా బెదిరింపుగా మీరు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దాంట్లో వేస్తారు. అది మీకు కూడా పని తగ్గుతుంది. తర్వాత వీధుల్లో శానిటేషన్ ఉన్నటువంటి వర్కర్లందరూ కూడా గ్రామాల్లో వెళ్ళినప్పుడు వీధుల్లో ఉన్నటువంటి చెత్తను తీసుకుని వచ్చి నాళాల్లో వేస్తారు, అంటే ట్రైన్లో వేస్తారు. అది మనకు అందరికి అలవాటు అయిపోయింది స్త్రీలందరికీ. దయచేసి దాన్ని కూడా అలా వేయద్దండి. దయచేసి మీ ఇంటి పక్కలో వేసుకుంటే వచ్చి ఎత్తుకోబోతారు. కాబట్టి దాన్ని అది కూడా ఇలాంటి సూచనలు మనం అందరిస్తే ఖచ్చితంగా స్వచ్ఛాంధ్రం స్వర్ణాంధ్రం తయారవుతుంది. ఇది ప్రతిరోజు చెప్తా ఉన్నారు, ఎందుకంటే మర్చిపోతారనే ఉద్దేశంతో ఈ రోజు ప్రతి 3వ శనివారం, ప్రతి శనివారం కూడా పంచాయతీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ శాయశక్తులు వాళ్ళు కృషి చేస్తున్నారు. దాన్ని పాటించాల్సిన బాధ్యత మన పైన ఉంది. కానీ మనలోనే ఇంకా అవగాహన లేదన్నటువంటిది ప్రతి చోట కనబడుతుంది, ప్రతి వీధిలో కనబడుతుందని ప్రభుత్వం చెప్తా ఉంటుంది. కానీ పాటించాల్సిన బాధ్యత మనలో చైతన్యం రావాలి, మనలో మార్పు రావాలి. అలాంటి కార్యక్రమాల కోసమే ఇది విరివిగా ప్రతిసారి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అనుకోవచ్చు, ఇక్కడ కనబడుతున్నటువంటి దాంట్లో అందరూ అధికారులు, కొంతమంది మాత్రమే నాయకులు ఉన్నారు. మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి కూడా అది ఏమో జరుగుతుంది కామని అనుకునేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి దాంట్లో మీరు దీన్ని అవగాహన చేసుకోవాలి. తర్వాత ఈరోజు స్వచ్ఛరథం అన్నటువంటిది ఒక కొత్త కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఒక కొత్త రథాన్ని కూడా ఈరోజు ఈ మండలానికి కేటాయించడం జరిగింది. ప్లాస్టిక్ వస్తువులు, అదేవిధంగా ఇనుప వస్తువుల్ని వాళ్ళు వేరు చేసి వాళ్ళు తీసుకుపోతారు. వీధుల్లో తీసుకుపోతే వాళ్ళకి డబ్బు రూపం కాకుండా వస్తు రూపేణ షాంపూ, సోపు ఇలాంటి మిగతావన్నీ వాళ్ళకి స్వచ్ఛమైనటువంటి బ్లీచింగ్ పౌడర్స్ కావచ్చు, లేదా డెటాయిల్స్ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న వస్తువులు ఆ వస్తువుకు సంబంధించిన దానికి ఇవ్వడానికి ప్రభుత్వము ఉచితంగా కాకుండా మన ఇంట్లో చెత్త ఇచ్చినా కూడా మనకి డబ్బు తిరిగి ఇచ్చే పద్ధతి ఈరోజు తీసుకొచ్చారు. ఇది ఈ వడగొందులోనే కాకుండా ప్రతి మొత్తం మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ అది తిరుగుతూ ఉంటుంది. దానికి ఒక సిస్టంతో మేడం గారు ఒక యాప్ ఉంది, దానికి ఆ యాప్లో వాళ్ళు నమోదు చేస్తారు. కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, ఇది మీ గ్రామానికి వస్తుంది. డ్రై ఐటమ్ అంటే ప్లాస్టిక్ కానీ, ఇనుము కానీ, లేకుంటే ఇంకా సీసాలు కానీ, ప్లాస్టిక్ సీసాలు కానీ ఏమైనా ఉంటే దాన్ని తూకం వేస్తారు. తూకం వేసి అది 10 రూపాయల వాల్యూ వచ్చిందనుకో, ఆ 10 రూపాయలకు సంబంధించిన డబ్బులు ఇవ్వరు. 10 రూపాయలకు సంబంధించిన వస్తువు, సోపు కానీ, షాంపులు కానీ, లేకుంటే కంది బ్యాళ్ళు కూడా ఇస్తారు. నేను అక్కడ శ్రీకాకుళంలో శ్రీకాళహస్తిలో కంది బ్యాళ్ళు కూడా ఇస్తారు, ఆయిల్ ప్యాకెట్లు ఇస్తారు, ఇన్ని ఇస్తారు. ఇది మినీ అంగడిలాగా ఉంటుంది ఇది. కాబట్టి దీన్ని అందరూ యూజ్ చేసుకోవాల్సిందిగా దీన్ని